26 మంది ఐఏఎస్ 23 మంది ఐపీఎస్లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో 48 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ మొత్తం 15 జీవోలు జారీ చేసింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న 3 ఐఏఎస్ అధికారులతో పాటు మరో 3కి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పించారు. ఒకరికి ముఖ్య కార్యదర్శి, 4గురికి కార్యదర్శి, 6గురికి అదనపు కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించారు. 5గురు ఐఏఎస్లకు సంయుక్త కార్యదర్శి, మరో 4గురికి డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు 5గురు ఐపీఎస్లకు అదనపు డీజీలుగా పదోన్నతి కల్పించింది సర్కార్. 4గురు ఐపీఎస్లకు ఐజీ, 7గురు ఐపీఎస్లకు డీఐజీలుగా, 6గురు ఐపీఎస్లకు సీనియర్ స్కేల్ అధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరొక అధికారికి ఐజీగా పదోన్నతి కల్పించింది. 3 ప్రిన్సిపల్ సెక్రటరీలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించింది. సోమేష్ కుమార్, ఆధర్ సిన్హా, షాల్ని మిశ్రాకు పదోన్నతులు లభించాయి. ప్రిన్సిపల్ సెక్రటరీగా సభ్యసాచి ఘోష్కు పదోన్నతి లభించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో 48 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు పదోన్నతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు ఇస్తున్నటువంటి మొత్తం 15 జీవోలను జారీ చేసింది. 26 మంది ఐఏఎస్లకు దీంట్లో పదోన్నతులు ఇవ్వగా 3గురికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతులు ఇచ్చారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో 3గురికి, అంటే తెలంగాణ క్యాడర్ కు చెంది కేంద్రంలో పనిచేస్తున్నటువంటి 3గురికి కూడా పదోన్నతులు ఇచ్చింది. ఒకరికి ముఖ్య కార్యదర్శి, 4గురికి కార్యదర్శి, 6గురికి అదనపు కార్యదర్శిగా పదోన్నతులు జారీ చేసింది. 5గురు ఐఏఎస్లకు సంయుక్త కార్యదర్శి, మరో 4గురికి డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే ఐపీఎస్ల విషయానికి వస్తే 5గురు ఐపీఎస్లకు అదనపు డీజీపీలుగా, 4గురు ఐపీఎస్లకు ఐజీలుగా, 7గురు ఐపీఎస్ అధికారులకు డీఐజీలుగా, 6గురు ఐపీఎస్లకు సీనియర్ స్కేల్ అధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మొత్తం జారీ చేసినటువంటి దాంట్లో 26 మంది ఐఏఎస్లు ఉండగా 23 మంది ఐపీఎస్ అధికారులకు ఉత్తర్వులు ఇస్తూ దానికి సంబంధించినటువంటి ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి జీవోలను జారీ చేసిన తర్వాత మొత్తం 23 మందికి ప్రమోషన్స్ వచ్చాయి. యథావిధిగా నెక్స్ట్ ఉత్తర్వులు వచ్చేంత వరకు వారు అదే పదోన్నతిలో కొనసాగుతారని చెప్పారు. సీనియర్ ఎస్పీలుగా ఉన్నటువంటి, కమిషనర్ గా ఉన్నటువంటి కార్తికేయ నిజామాబాద్ కమిషనర్, రమేష్ నాయుడు వి సత్యనారాయణ రామగుండం కమిషనర్, సుమతి సిఐడి విభాగంలో ఉంది, ఎన్ శ్రీనివాసులు సిఐడిలో ఉన్నారు, ఏ వెంకటేశ్వరరావు మాదాపూర్ డీసీపీ. వీరి 6గురికి సీనియర్ ఎస్పీలుగా ఉత్తర్వులు జారీ చేసింది పదోన్నతులు కల్పిస్తూ. ఇకపోతే సుధీర్ బాబు, ప్రభాకర్ రావు, ప్రమోద్ కుమార్, అదేవిధంగా అకున్ సబర్వాల్, ఈ 4గురు డిఐజీలకు ఐజీలుగా పదోన్నతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే అవినాష్ మహంతి, విశ్వప్రసాద్, రమేష్, వీళ్ళ 3గురికి కూడా ఎస్పీల నుంచి డిఐజీలుగా ప్రమోషన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఐజీలుగా ఉన్నటువంటి 4గురు ఎవరైతే ఉన్నారో ఆ 4గురికి కూడా ప్రమోషన్ జారీ చేసింది. దీంట్లో బి శ్రీనివాస్ రెడ్డి ఈయన ఆపరేషన్స్ ఐజీగా ఉన్నాడు, గ్రేహౌన్స్. అదేవిధంగా శివధర్ రెడ్డి ఈయన పర్సనల్ ఐజీపీగా ఉన్నాడు, సౌమ్య మిశ్రా వెల్ఫేర్ ఐజీగా ఉంది, శిఖా గోయల్ ఈయన షీటీన్స్ కు ఐజీగా ఉంది. ఈ 4గురితో పాటు అభిలాష బిస్తా ఈయన బెటాలియన్స్ ఐజీగా ఉన్నారు, ఆమెకు కూడా అడిషనల్ డీజీ ర్యాంక్ లో ప్రమోషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 23 మందికి సంబంధించినటువంటి ఉత్తర్వులకు సంబంధించినటువంటి జీవోలు జారీ చేశారు. గత జనవరిలోనే వీరికి ఈ మొత్తం వ్యవహారం పైన ప్రమోషన్స్ రావాల్సి ఉండే, డీపీసీ కూడా కంప్లీట్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా కంప్లీట్ చేసినప్పటికీ కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సింది. ఎందుకంటే జనవరి నుంచి మనకు ముందస్తు ఎన్నికలు రావటం, అప్పుడు ఎన్నికలు జరుగుతుంటున్న సందర్భంలో ఎలక్షన్ కోడ్ ఉండటంతో ప్రమోషన్ ఇవ్వడం వీలు కాలేదు. జనవరిలో శాసనసభ ఎన్నికలు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఈ కోడ్ అమల్లో ఉంది కాబట్టి అప్పుడు ఇవ్వడానికి వీలు పడలేదు. ఇప్పుడు తాజాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వీరికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకొని వీరందరికీ పదోన్నతులు ఇచ్చింది. ఇప్పటికే జనవరిలోనే రావాల్సినటువంటి ప్రమోషన్స్ కేవలం ఎన్నికల వలన లేదండి కాబట్టి మొత్తం ఎవరెవరికైతే ప్రమోషన్స్ రావాల్సి ఉందో ఆ ప్రమోషన్స్ అన్నిటిని ఇస్తూ ప్రభుత్వం మొత్తం
మొత్తం 15 జీవోలను జారీ చేసింది. దీంట్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించిన 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్లకు సంబంధించిన వారికి పదోన్నతులు వచ్చాయి. ఎస్పీ నుంచి సీనియర్ ఎస్పీ నుంచి డిఐజీ నుంచి ఐజీ నుంచి అడిషనల్ డీజీ ర్యాంక్ వరకు ప్రమోషన్లు మొత్తం 23 మందికి ఇస్తున్నట్టుగా ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. మొత్తం దీనికి సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించి 15 జీవోలు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సునీత. రైట్ భాస్కర్.